రాజకీయ దురుద్దేశంతో టీటీడీ లడ్డూ కల్తీపై కూటమి అసత్య ఆరోపణలు చేస్తోందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శ్రీవారి లడ్డూలో జంతువుల అవశేషాలు కలవలేదని కోర్టుకు సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో కూటమిపై ఆయన మండిపడ్డారు. 2 జాతీయ ల్యాబ్ రిపోర్టుల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలాయన్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు పార్టీ నాయకులను నిందించడంపైనే తాము ప్రశ్నించామని అన్నారు. సీఎం చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. సిట్ నివేదిక కోర్టుకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికే టీడీపీ నేతలు లడ్డూ కల్తీ అని ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో తిరుమల ప్రసాదం యానిమల్ ఫ్యాట్తో చేశారు అన్న మాట ఏదైతే అన్నాడో అక్కడి నుంచి ఒక్కసారిగా ఇక్కడ లేని బాధ, ఆవేదన, కోపం అన్ని రకాలు వచ్చాయి. సహజంగా అన్నది వ్యక్తిగతంగా కాకపోయినా ఒక నిజాయితీపరుడు ఎక్కడ రియాక్ట్ కావాలను హైయెస్ట్ కోర్టు ఆఫ్ ది ల్యాండ్ సుప్రీంకోర్టుకు సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ ఆయన అట్లేరు. సో ఇప్పుడు జరిగిన దాంట్లో ఛార్జ్ షీట్లో ఏముందనేది తర్వాత విచారణలో కోర్టులో తేలాల్సిన న్యాయస్థానంలో తేలిన వాదోపవాదాలు అటు ఇటు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్ అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట, అది అబద్దము అని తేల్చింది రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్. అది దానికి ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము, ఇంకొకటి ఏదన్నా బయటకు పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్లు 2 ల్యాబొరేటరీ రిపోర్ట్లు కూడా అది అబద్దమని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. ఆ విషయమే